నమస్కారం. బుధవారం గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. బుధవారం నుంచి ప్రారంభించి 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా పూజ చేసుకునే సమయంలో గణపతికి సంబంధించిన ఒక సులభమైన శక్తివంతమైన మంత్రాన్ని చదువుకున్నట్లయితే గణపతి అనుగ్రహం వల్ల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. మనసులో ఉన్న అభీష్టాలన్నీ చాలా సులభంగా నెరవేరుతాయి. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దేవదేవ జగన్నాథ లోకానుగ్రహకారక ఏకదంత ఉమాపుత్ర నమస్తే అహం జగద్గురు. ఇది గణేష పురాణంలో చెప్పబడిన చాలా శక్తివంతమైన గణేష శ్లోకం. ప్రతిరోజు కూడా 21 సార్లు లేదా 11 సార్లు బుధవారం నుంచి ప్రారంభించి ఈ శ్లోకం చదువుకుంటే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఉపనిషత్తుల్లో కూడా గణపతికి సంబంధించి చాలా శక్తివంతమైనటువంటి విధి విధానాలు చెప్పడం జరిగింది. గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తులో ఒక శాంతి మంత్రాన్ని చెప్పారు. గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తులో చెప్పిన ఆ శాంతి మంత్రాన్ని బుధవారం రోజు ఎవరైతే పఠిస్తారో లేదా శ్రవణం చేస్తారో వాళ్ళకి గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నిటికీ కూడా బలం చేకూరుతుంది. ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటి శాంతి మంత్రం ఏంటంటే ఓం భద్రం కర్ణేభిః శృణయామ దేవ భద్రం పశ్యేమాక్షుభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టు వాగుం సస్థనూభిః వ్యసేమ దేవహితం యదాయు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఇది గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తుకు సంబంధించిన శాంతి మంత్రం. దీన్ని వింటే బుధవారం రోజు గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇది వేద మంత్రం కాబట్టి అందరూ పఠనం చేయాల్సిన అవసరం లేదు. బుధవారం ఈ మంత్రం వింటేనే ఇంద్రియాలన్నీ కూడా చైతన్యవంతమవుతాయి. ఈ మంత్రంలో ఉన్న అర్థం ఏంటంటే భద్రం కర్ణేభిః శృణయామ దేవ అంటే నా చెవులు ఎల్లప్పుడూ కూడా మంచి విషయాలనే వినేలాగా అనుగ్రహాన్ని కలిగింపజేయమని ప్రార్థిస్తున్నాం. భద్రం పశ్యేమాక్షుభిర్యజత్రాః అంటే నా కళ్ళు ఎప్పుడూ కూడా మంచి విషయాలనే చూడాలి. స్థిరైః అంగైః తుష్టువాంసి అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే నా శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా చైతన్యవంతం కావాలి. ఇంద్రియ శక్తి అనేది చాలా అద్భుతంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే వ్యసేమ దేవహితం యదాయు. ఇది చాలా అద్భుతమైన వాక్యము. వ్యసేమ దేవహితం యదాయు అంటే దేవతలను పూజించడం కోసం, దేవతలకు యజ్ఞయాగాదులు నిర్వహించడం కోసం నా శరీరంలో ఇంద్రియాలన్నీ చైతన్యవంతంగా ఉండాలి అని అర్థం. అంటే యజ్ఞయాగాదులు నిర్వహించడానికి, పూజలు నిర్వహించడానికి, భగవత్ సేవ కోసం శరీరంలో ఇంద్రియాలన్నీ కూడా బలాన్ని కలిగి ఉండాలి అని అర్థం. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః గొప్ప గొప్ప మహర్షుల చేత పూజించబడినటువంటి ఇంద్రుడి అనుగ్రహము కలగాలి. స్వస్తినః పూషా విశ్వవేదాః మనందరినీ పెంచి పోషించేవాడు కాబట్టి సూర్యుడిని పూష్ణుడు అంటాడు. అలాంటి పూష్ణుడు అనే పేరున్నటువంటి సూర్యుడు నన్ను అనుగ్రహించుగాక. స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమి. తార్క్షుడు అంటే గరుత్మంతుడు అని అర్థం. గరుత్మంతుడు నాకున్నటువంటి అన్ని అరిష్టాలను పోగొట్టుగాక. స్వస్తినో బృహస్పతిర్దధాతు బృహస్పతి ఎప్పుడూ కూడా నాకు శుభాన్ని కలిగించుగాక అని ఉపనిషత్తులలో దీన్ని గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తుకు శాంతి మంత్రంగా చెప్పారు. ఈ మంత్రాన్ని వినటము, అలాగే గణేష పురాణంలో చెప్పబడినటువంటి శక్తివంతమైన శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మనం తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు అన్నీ కూడా పోగొట్టుకోవాలంటే శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళినప్పుడు సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలి. సాక్షి గణపతిని దర్శనం చేసుకొని ఆయన దగ్గర దోర్భికర్ణాన్ని పాటించాలి. అంటే కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడం చేత్తో కుడి చెవిని పట్టుకొని గుంజిళ్ళు తీయాలి. అప్పుడు ఆయన దగ్గర పుస్తకము, కలము ఉంటాయి. ఆయన శ్రీశైలానికి మనం వచ్చామని అక్కడ లిఖించుకుంటాడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత యమలోకంలో ఆ విషయం చెప్పబడుతుంది. అప్పుడు మనకున్నటువంటి నరక బాధలు తొలగిపోతాయి. అందుకే ఒక్కసారైనా శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకోవాలి. సాక్షి గణపతిని దర్శనం చేసుకొని మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులన్నీ చెప్పుకోవాలి. గణపతి అథర్వశీర్షంలో ఉన్న ఈ మంత్రాన్ని బుధవారం వినాలి. అలాగే మంత్రశాస్త్ర పరంగా ఏ శ్లోకాన్ని బుధవారం నుంచి ప్రారంభించి ప్రతిరోజు చదువుకుంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఇంకొకసారి చూద్దాం మరి. దేవదేవ జగన్నాథ లోకానుగ్రహకారక
ఏకదంత ఉమాపుత్ర నమస్తే అహం జగద్గురు. శ్లోకం చదువుకోండి, గణపతి అనుగ్రహానికి పాత్రులు కండి. స్వస్తి.